ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని అపారమైన ఆయన కృపగల మహిమగల సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. ఆయన సన్నిధిని, ఆయన వాక్కును వీక్షిస్తున్న, వాక్కును వింటూ ఆయనలో జీవిస్తున్న విశ్వాసంలో బిడ్డలందరికీ కూడా ప్రభుని నామములో శుభాభివందనాలు. ప్రార్థిస్తాం. ప్రార్థన తర్వాత దేవుని వాక్ మన జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తుంది, ఆయన వాక్ మనం ఎందుకు బోధింపబడుతుంది, మనకైన వాక్యాన్ని ఎవరు బోధిస్తున్నారు అనేది మనం ఈరోజు సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కావున ప్రార్థన చేస్తాం. ముందుగా ప్రభుని వేడి ఆయన్ని స్తుతించి ఆరాధించి ఆయన సన్నిధిలో ఆయన బిడ్డగా మారుటకు సిద్ధపడతాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, నా ఆత్మీయ తండ్రి, నా ఆలోచన కర్త, ఆదిం నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. కృపకు ఊటైన దేవా, ఓ నా తండ్రి, పరమ వైద్యుడా, పరమగల తండ్రి, కృపగల ప్రభువా, ఇదిగో నేను నీ పరిశుద్ధ సన్నిధిలో అందరము నీ వాక్కు వినుటకై నీ పరిశుద్ధ సన్నిధిలో పాల్గొంటున్నాం నాయన. నీ వాక్కుని విందులో మమ్మల్ని బలపరచు, మమ్మల్ని దృఢపరచు, మమ్మల్ని కడుపు నిండా, మనసు నిండా నీ వాక్యం బుద్ధించటకై మమ్మల్ని దీవించు నాయన. జ్ఞాన ఆత్మ శరీరాలను నీకు అర్పిస్తున్నాను ప్రభా. నేను నీకే సమర్పణగా ఉండాలని, నీకే తండ్రిగా, నీకే 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 బిడ్డగా, నా తండ్రిగా నిన్ను సదా సరదా నిలబెట్టుకొని నీ ద్వారా ఈ లోకాన్ని అర్థం చేసుకుంటూ, ఈ లోకంలో ఉన్న వారిని మారుస్తూ, నీ వాక్య పరిచయం చేస్తూ, నీ వాక్యని మూలన ప్రతి పట్టణానికి, ప్రతి పళ్ళకు నీ వాక్కును మోసుకెళ్ళే మహాభాగ్యమును నాకు ప్రసాదించు తండ్రి. అయ్యా, మా తలలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచనను, మా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క వేదనను, మా మనసులో ఉన్న ప్రతి ఒక్క కష్టాలను, కన్నీరును, మా దేహంలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను బాబా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1, 2, 3 వచనాల ప్రకారం నీ కృపను బట్టి మమ్మల్ని నీ సన్నిధిలో నిలుపుము దేవా. మమ్మల్ని మారు మనసు పొంది మమ్మల్ని కృపతో నీ మహిమతో నడిపించమని మా నాథుడైన యేసుని అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ధర అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి. శోధనయం ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులారా, ఇది దేవాది దేవుడు 2వ దినచర్య 17వ అధ్యాయము 1 నుండి మనల్ని ధ్యానించమని కోరుతున్నాడు. ఆయన నడిపించబడ్డ బిడ్డ, ఆయన ద్వారా ఆయన వాక్కును మోసుకువెళ్ళిన బిడ్డ గురించి మనం తెలుసుకోవాలని, ఆయన ఏ బిడ్డను ఎన్నుకొని వాక్య పరిచర్యకు నిలబడించున్నాడో, స్వార్థ పరిచర్యకు నిలబడించున్నాడో అదే విధముగా మనం నిలబెట్టాలని ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. మనం ఆయన వాక్యాన్ని, ఆయన వాక్కును, ఆయన వచనాన్ని ప్రతి హృదయానికి, ప్రతి వెరిగి ఉన్న ఈ యొక్క పళ్ళకు, ప్రాంతానికి, పట్టణానికి, ప్రపంచానికి ఆయన వాక్కును అందచేయమని కోరుతున్నాడు. అదే మనం చూస్తున్నాం. 2వ దినచర్య 17వ అధ్యాయము, 2 Chronicles chapter 17. Jehoshaphat succeeded his father's Asa as king and strengthened his position against Israel. He stationed troops in the fortified cities of Judah and the Judean countryside, and in the cities which Asa had captured in the territory of Ephraim. The Lord blessed Jehoshaphat because he followed the example of his father's earlier life and did not worship Baal. He served his father's gods, He served his father's God, obeyed God's commands, and did not act in the way the kings of Israel did. The Lord gave Jehoshaphat firm control over the kingdom of Judah, and all the people brought him gifts so that he became wealthy and highly honored. He took pride in serving the Lord and destroyed all the pagan places of worship
and the symbols of the goddess Asheria in Judah. In the third year of his reign, he sent out the following officials to teach in the cities of Judah: Benalel, Obadiah, Zechariah, Nethaneli, and Micaiah. They were accompanied by 9 Levites and 2 priests. The priests were Shemaiah, Nethanai, Zebadiah, Asel, Shemaramoth, Jotanan, Adigonadi, Tobiah, and Tobinath. And the priests were Elishamiah and Jeroim. He took the book of the law of the Lord and went throughout all the towns of Judah, teaching it to the people. This is the word of the Lord. Thanks be to God. ఇది క్రీస్తుని వాక్కు. సర్వేశ్వరా నీకే లేని స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు చెల్లించబడినగాక. దైవ జనమా, క్రీస్తుని సంగమా, కథోలిక క్రైస్తవ బిడ్డలారా, దేవాది దేవుడు 2వ దినచర్య 17వ అధ్యాయంలో జసిపోతు అనే ఒక మహాబిడ్డను, ఒక మంచి వాడను, మహోన్నతమైన ప్రభును ఆరాధించు వాడు, ఒక స్వభావం కలిగిన ఒక వ్యక్తి తనని యూదాపట్నంకు రాజుని చేస్తున్నాడు. ఆ యూదాపట్నంలో అప్పటికే ఎన్నో విగ్రహారాధనలు, బాల అసరత దేవుళ్లను, వాళ్ళకు ఎక్కించే నైవేద్యాలు, ప్రసాదాలను తింటూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ జీవిస్తున్న బిడ్డలకు జసిపోతున్న రాజుని ప్రభు నిలబడించాడు. రాజు పని ఏమి? తన రాజ్యం పరిపాలించుకోవాలి. తన రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా ఏ అనారోగ్యం రాకుండా, ఏ ఆపద రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ విభక్తులు రాకుండా వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి, ఒంటి నిండా బట్టను పెట్టి వాళ్ళ శాంతి సమాధానం చూడడం రాజుని యొక్క పని. కానీ ప్రభుని ఎన్నుకోబడ్డ రాజు ప్రభుని ఆరాధిస్తూ ఆయన వాక్కును ప్రజలకు అందచేస్తూ సమాధాన గల రాజ్యంను కట్టుకోవాలి. జసిపోతు తండ్రి అయిన సెరా అదే కార్యం చేసేవాడు. తండ్రికి తగ్గ తనయుడుగా, తండ్రి మార్గంలోనే నడుస్తూ కొడుకు కూడా దేవునికి ఎంతగానో విధేయత గల బిడ్డగా జీవిస్తూ ఆయన వచనాలను బోధిస్తూ, ఆయన వచనాలని వింటూ, ఆయన వచనాలను నెమరవేసుకుంటూ, ఆయన వచనాలను బట్టి, ఆయన వాక్కును బట్టి, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించగల బిడ్డ. అతను ఒకనాడు యూదాపట్నంలో జరుగుతున్న అన్ని విపత్తులను చూశాడు. అన్ని విపత్తులను చూసి ఈ యూదా ప్రజలు ఈ కష్టాల్లో కన్నీరులో ఉన్నారు అంటే, నేను ఎంత మంచిగా రాజ్యంలో వాళ్ళని పరిపాలించాలనుకున్నానంటే, వాళ్ళు నా పరిపాలనలో కన్నా నా ప్రభుని పరిపాలనలోనే సమృద్ధి గల బిడ్డలుగా, సమాధాన గల బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా జీవించడమే సత్యము అని గ్రహించాడు. అది గ్రహించాడు కనుకనే తను లేవి బోధకులందరినీ పిలుచుకొని, ఒకవైపు లేవి గురువులను తీసుకొని, మరోవైపు ప్రవచన వరం ఉండే ప్రవక్తలను పిలుచుకొని 8 నుంచి 9 మంది వరకు వాళ్ళందరినీ జతపరుచుకొని వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి వారందరినీ, మీరు ఈ మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొని వెళ్ళండి, యూదా పట్టణంలో ప్రతి పల్లెకు, ప్రతి ప్రాంతానికి, ప్రతి ఒక్క సిటీకి వెళ్ళి వాక్కును బోధించండి. ఎందుకు ఈ ప్రజలకు అనారోగ్యం వస్తుంది? నా రాజ్యంలో అనారోగ్యం ఎందుకు? ఎందుకంటే వాళ్ళు విగ్రహాలని ఆరాధిస్తున్నారు. ఆ విగ్రహాలు దేవుడు అనుకుంటున్నారు. వాళ్ళు చేయబడ్డ ఆ చేతులతో వాళ్ళు చేసుకున్న విగ్రహాల దేవుడిని చెప్తున్నారు. బాల అసలత దేవుడిని ఆరాధిస్తున్నారు. వీళ్ళు ఆరాధించడం వల్లనే ప్రభుని ఆగ్రహం వస్తుంది. ప్రభుని ఆగ్రహం వలనే అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వలనే నా రాజ్యంలో ప్రజలు చచ్చిపోతున్నారు. నా రాజ్యంలో ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. సమాధానం లేని జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి కావాల్సింది నేను పెట్టే భోజనం కాదు, వీళ్ళకి కావాల్సింది నేనిచ్చే ఐశ్వర్యం కాదు, నేనిచ్చే మాటలు, నేనిచ్చే మోటివేషన్ కాదు. ప్రభుని వాక్కు వీళ్ళకి అవసరం, ప్రభుని సత్యం వీళ్ళకి అవసరం. ప్రభుని ఆగ్రహంలో వీళ్ళు పడిపోవడం ప్రభునికి నచ్చలేదు. వీళ్ళని అక్కడి నుంచి నేను కాపాడాలి. వీళ్ళకి భోజనం ఇస్తే సరిపోదు, వీళ్ళకి మంచి బట్ట ఇస్తే సరిపోదు, వీళ్ళకి శిక్షణ ఇవ్వాలి, ప్రభుని గురించి వీళ్ళకి తెలియపరచాలి. ఈ బాల అశ్రద్ధ దేవుని ఆరాధించడం వలనే దేవుని ఆగ్రహం వస్తున్నది అని గ్రహించిన జసిపోతు ఆ బోధకుల్ని, లేవి ప్రీస్టర్స్ని, లేవి గురులను, మరియు ఒకవైపు ప్రవక్తలను పంపిస్తున్నాడు, ఒకవైపు గురువులను పంపిస్తున్నాడు. వెళ్ళండి, వెళ్ళి వాక్యాన్ని బోధించండి. ఈరోజు అదే జరుగుతుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. ప్రతి ఒక్క గురువులు చర్చెస్లో ఫాదర్స్ బోధిస్తున్నారు.
ప్రతి ఒక్క సంఘాల్లో రోమన్ క్యాథలిక్ బ్రదర్స్ వచ్చి బోధిస్తున్నారు. ఇంకా ఎన్నో సంఘాలు ఎవరిని కూడా కించపరచడానికి లేదు. ప్రతి ఒక్కరు ప్రభుని వాక్కు కొరకై, ప్రభుని సత్యము కొరకై ఆయనలో నిత్యము నిరంతరము జీవించాలని బోధిస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయితే ఈ బోధకులకు బోధించేవారు ఎవరు? వాక్కు కరువు ఉండడం వలనే ఈ లోకంలో మనము కష్టాల పాలి అవుతున్నాం. మన జీవితంలో వాక్ లేదు, ప్రార్థన జీవితం లేదు, సత్యమైన జీవితం లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 30 నుంచి మనం ధ్యానిస్తాం. యెషయా గ్రంథం 30 నుంచి చూసినాం. దేవుడు ఇలా అంటున్నాడు, యు పీపుల్ హు లివ్ ఇన్ జెరూసలేం will not weep anymore. The Lord is compassionate, and when you cry to him for help, he will answer you. The Lord will make you go through hard times, but he himself will be there to teach you, and you will not have to search for him anymore. యెషయా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు 30 నుండి, ఇక మీద యెరూషలేము పట్టణ వాసులు, నన్ను నమ్మిన నా బిడ్డలు ఇంకా ఏడవచ్చాడరు, వాళ్ళు కన్నీరు పాలవరు, ఎందుకంటే నేను దయాగుణములు కలిగిన వాడును, దయామయుడును. మీరు పిలిచిన వెంటనే when you cry to him for help, he will answer you. ఎప్పుడైతే నువ్వు కన్నీరుతో ప్రార్థించి ప్రభువా ఇదిగో నేను వేడుకుంటున్నాను, నాకు ఈ చోటు అవసరం, తక్షణమే నీకు సమాధానం ఇవ్వటకు నీ కరుణగల తండ్రి నీ ముందు నిలబడుతున్నాడు. నీ కరుణగల తండ్రి నీ సన్నిధిలోకి, నీవు కోరిన చోటకి ఆయనే ఆకాశము వీడి పరలోకాన్ని వీడి, నా బిడ్డా నన్ను పిలిచావా, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకు, నీ కన్నీరు తుడిచేవాడును నేనే, నీ దయగల దేవుడును నేనే, నా హస్తము నువ్వు పట్టుకొని పైకి లే అని లేపుటకు ఆయన పరలోకం విడిచి వస్తున్నాడు. రావడమే కాక ఆయన ఇంకో మాట అంటున్నాడు, ద లార్డ్ విల్ మేక్ యూ గో త్రూ హార్డ్ టైమ్స్, బట్ హీ హిమ్సెల్ఫ్ విల్ బి దేర్ టు టీచ్ యూ. దేవుడిని శ్రమల వైపు తీసుకెళ్ళవచ్చు, నీ ప్రవచనాన్ని ఆపవచ్చు, నీలో ఉన్న సంగతులన్నింటినీ కూడా అణగదొక్కవచ్చు, కానీ నేను శ్రమల్లో ఉన్నప్పుడు ఆయననే దిగి వచ్చి నీకు బోధిస్తాడు. బట్ హీ హిమ్సెల్ఫ్ విల్ బి దేర్ టు టీచ్ యూ. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చూచుకుంటూ నవ్వేంత వెర్రివాడు కాదు నీ దేవుడు. నీవు బాధల్లో ఉన్నప్పుడు నీ కన్నీరు తుడవలేని అసమర్థుతులైన వాడు కాదు నీ దేవుడు. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పోనీలే నాకెందుకు, నాకు ఏదైనా బలి ఇస్తేనే నేను వస్తాను అని చెప్పి అంత మూర్ఖుడు కాదు నీ దేవుడు. నీవు కన్నీరు పెట్టుకున్నా చాలు, యేసయ్యా అని పిలిచినా చాలు, యెహోవా తండ్రి అని పిలిచినా చాలు, నిన్ను వెంటనే నేను పలకరించడానికి వస్తున్న ఏకైక దేవుడు నీ దేవుడు, నీ యెహోవా. అంత శక్తిగల దేవుడు, అంత దయగల దేవుడు, నడిపించువాడు, నువ్వు ప్రేమించువాడు, నిన్ను బలపరచువాడు, నిన్ను పట్టుకొని నడిపించడానికి, నీకు బోధించుటకై పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చే దేవుడు. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనని స్వయంగా వచ్చి, అలా కాదు బిడ్డ, నువ్వు ఇలా చేయి, నువ్వు ఈ తప్పు చేసావు కనుకనే నేను నిన్ను శిక్షించాను, శిక్షించేవాడు నేనే, నువ్వు సరిచేయువాడిని కూడా నేనే, నిన్ను గాయాల పాలకు తీసుకువెళ్ళిన వాడిని నేనే, మళ్ళీ ఆ గాయాలకి కట్టువాడిని కూడా నేనే, కనుక నువ్వు భయపడకు, నేను నీ బోధకుడును, నేను నీకు బోధిస్తున్నాను, నువ్వు నడువు, నేను నీ హస్తమును పట్టుకున్నాను బిడ్డ అని చెప్పే దేవుడు. అదే వచనం మనం చూసిన 21వ వచనం, యెషయా 30 వచనం, ఇఫ్ యు ఆర్ వాండరింగ్ ఆఫ్ ద రోడ్, ద రైట్ ఆర్ ది లెఫ్ట్, యు విల్ హియర్ ద వాయిస్ బిహైండ్ యు సేయింగ్, హియర్ ఇస్ ద రోడ్, ఫాలో ఇట్. ఒకవేళ నువ్వు దేశ దిమారుడై ఎలా ఎక్కడికి పోతున్నావో నీకు తెలియలేదు, నీ సమాధానానికి, నీ ప్రశ్నకు సమాధానం లేదు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, ఒక చోటకు వెళ్ళమంటే రైట్లో వెళ్ళమంటే లెఫ్ట్లో వెళ్తున్నావు, లెఫ్ట్లో వెళ్ళమంటే రైట్లో వెళుతున్నావు, దేశ దిమారుడై నీ త్రోవను మర్చిపోయి నువ్వు వెతుకుతున్నప్పుడు, ఇదిగో నీ వెనుక ఒక స్వరం వినపడుతుంది, బిడ్డా ఇలా కాదు, నువ్వు ఇలా వెళ్ళాలి, నీ సరైన మార్గం ఇది. నీ వెనుక ఒక స్వరం వినిపిస్తుంది, చూడు, అది ఎవరో కాదు,
నీ దేవుడిని బోధించుటకు, నీకు బోధించుటకు ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. నడిపించుటకు వచ్చాడు. నీవు కన్నీరు పాలు అయిన వెంటనే నీ కన్నీరు చూడడానికి వచ్చాడు. అనవచ్చు, దేవుడు ఎందుకు మళ్ళీ నన్ను కన్నీరు పాలు ఎందుకు చేయడం, మళ్ళీ వచ్చి నాకు బోధించడం ఎందుకు అని మీరు అడగవచ్చు. మనకి సమాధానం దేవుడు ఇస్తున్నాడు. ఆల్రెడీ ఆయన బోధించక మునిపే నీకన్నిటినీ రాసి బైబిల్ ద్వారా ఇచ్చి చదువుకోమని చెప్పాడు. నువ్వు చదవలేదు కాబట్టి దేశ దిమారుడు ఎక్కడికో తిరుగుతున్నావు. దారి తప్పిపోయిన గొర్రె పిల్లవలే అలమాడుతున్నావు. అలమాడుతున్న సమయంలో నువ్వు ఏడ్చినప్పుడు ప్రభు వచ్చి బైబిల్ నీ చేతికిచ్చి, ఇదిగో బిడ్డ, నీకు ముందే ఏర్పాటు చేసి పెట్టాను, నువ్వు చదువుకోలేదు నాయనా, ఇప్పుడు చదువుకో. స్వరం, పరలోక స్వరం, క్రీస్తుని స్వరం నిన్ను పలకరిస్తుంది. దేవుడే స్వయముగా భూలోకానికి వచ్చి నీకు బోధించుటకు వస్తున్నాడు. అందుకే మనం చూస్తున్నాం, మికా, గొప్ప ప్రవక్త మికాతో దేవుడు ఇలా మాట్లాడాడు. 6వ అధ్యాయము 6వ వచనం నుండి, వాట్ షల్ ఐ బ్రింగ్ టు ద లార్డ్, ద గాడ్ ఆఫ్ హెవెన్, when I come to worship him, shall I bring the best claves to burn as offerings to him? When the Lord be pleased if I bring them thousands of sheep of endless streams of olive oil, shall I offer him my firstborn child to pay for my sins? No, the Lord has told us what is good. What he requires for us is this, to do what is just, to show constant love and to live in humble fellowship with our God. నేను ఏమి చేయాలి? దేవుడు నా స్వరం వినాలంటే ఏమి చేయాలి? ఒక 10-15 వందల గొర్రెపిల్లను తీసుకొచ్చి ఆయన ఆలయంలో నేను బలి ఇవ్వాలా? లేకపోతే కొన్ని 100,000 లీటర్ల ఒలివ నూనె తీసుకొచ్చి ఆయన ఆలయంలో నేను కుమ్మరియాలా? లేదా నేను ఎన్ని బలి ఇవ్వాలో చెప్పండి, నేను ఇస్తాను. లేదా నా ఇంట్లో ఉన్న మొట్టమొదటి కొడుకుని దేవునికి బలి ఇచ్చేయమంటారా? ఇచ్చేస్తాను, పాప పరిహారణ బలిగా తీసుకోమను, కానీ నన్ను మాత్రం నడిపించమను. ఇలా అనువారు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు నీ కుమారుని బలి కోరలేదు. అబ్రాహామును కోరాడు. చివరి నిమిషంలో తన బిడ్డను తనకి ఇచ్చాడు. సమకూర్చువాడు నీ దేవుడు తప్ప నీ నుండి ఏదో ఆశించువాడు కాదు. నీ నుంచి ఆశిస్తున్నాడు కొన్ని విలువైన విషయాలు. అవి ఏమనగా, ముందుగా ఆయన అంటున్నాడు, నేను నీ మంచితనాన్ని కోరుకుంటున్నా. రెండవది, నీ ఎగతెగడక ఉన్న విశ్వాసాన్ని కోరుకుంటున్నా. మూడవది, నీలో ఉన్న ప్రేమాభావాన్ని కోరుకుంటున్నా. నాలుగవది, నీలోని తగ్గింపు జీవితాన్ని. నీవు దేనైనా సరే తగ్గించుకొని ప్రభునికి అర్పణగా ఉండాలి. ఆ జీవితం నేను నిన్ను కోరుకుంటున్నా. మీకు 6:6లో దేవుడు అంటున్నాడు, నీలో నేను ఏది కోరుతున్నానో తెలుసా బిడ్డ? నిన్ను నీవుగా నాకు అర్పింపబడు. ఆనాడు నన్ను నేనుగా నీ ద్వారా ఈ లోకానికి పరిచయం అవ్వాలి. నేను ఈ ప్రజల ద్వారా మహిమను పొందుకోవాలి. ఈ ప్రజలు మారాలి. ఇది దేవుడు కోరుకునేది. బలి అర్పణ కన్నా నిన్ను సజీవమైన జీవగల బిడ్డగా ఆయన కోరుకుంటున్నాడు. ఏలనగా ఆయన ద్వారా ఈ లోకానికి ఆయన పరిచయం అవ్వాలి. ఈ సాతాను రాజ్యాలన్నీ కూల్చివేసి ప్రభువే సత్యమైన దేవుడు, ప్రభువే నడిపించువాడు, ప్రభువే జీవగలవాడని తెలుసుకోవాలి. అందుకే మరొక వచనం ద్వారా దేవుడు అంటున్నాడు, ఆయన బోధనలు మనకు నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. So the prophecies of Isaiah applies to them. The people will listen but not understand. They will look but no use, because their minds are dull, and they have stopped up their ears and have closed their eyes. Otherwise their eyes will see, their ears will hear, their minds will understand, and they would turn to me, says the Lord, and I would have healed them. దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు ఏమి చెప్పినా వినరు. యెరెమయా గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం అంటున్నాడు, ఎంతమంది ప్రవక్తలు నేను పంపించినాను, ఎంతమంది సేవకులు నేను పంపించినాను, నా ఏకైక కుమారుని కూడా నేను పంపిస్తున్నానే, ఆయన కూడా ఈ ప్రజలు మారు. ఎందుకంటే వాళ్ళ బుర్రలు అడగంటిపోయాయి, వ్యర్థంగా మారిపోయాయి. నా వాక్ వాళ్ళకి అర్థం కావట్లేదు, నా ప్రణాళిక వాళ్ళకి అర్థం కావట్లేదు, నా ప్రేమ వాళ్ళకి అర్థం కావట్లేదు, నా సత్యగల జీవితం వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు పుట్టినది దేనికి, వాళ్ళకి జీవం ఇచ్చినది ఎందుకు, ఆ జీవము ద్వారా నేను ఎలా మహిమపరచాలో వాళ్ళకి తెలియదు.
బుద్ధి ఉంది కానీ ఉపయోగించట్లేదు, చూపు ఉంది కానీ చూడట్లేదు, చెవులు ఉన్నాయి కానీ వినికిడి శక్తి లేదు, వినలేకపోతున్నారు, నోరు ఉంది కానీ బోధించలేకపోతున్నారు. ఇలా చేస్తే నేను ఎలా వాడిని స్వస్థపరిచేది? నన్ను మహిమపరచుటకే కదా వాడిని ఎన్నుకున్నది. మీరు ఇలాంటి కార్యములు చేస్తే నేను ఎలా వాడిని స్వస్థపరచదని దేవుడే ప్రశ్నిస్తున్నాడు యెషయా పుస్తకం ద్వారా, మత్తయిలో ఉన్న యేసుని ద్వారా. అవును దైవజనులారా, వాక్యాన్ని అర్థం చేసుకోగలగాలి. ఒక భార్య ఒక భర్తను ఎంతగా అర్థం చేసుకుంటుందో, ఒక భర్త ఒక భార్యని ఎంత అర్థం చేసుకుంటుందో, ఆ భార్య భర్తలు తల్లిదండ్రులుగా తన బిడ్డల్ని ఏమి అర్థం చేసుకుంటున్నారో అర్థం చేసుకోవాలనేది ఈ లోక చట్టము, ఈ లోక సత్యము అని మనం భావిస్తున్నాము. అదే విధముగా నిన్ను పుట్టించిన దేవుడిని కూడా నువ్వు అర్థం చేసుకోవాలనేది అంతే సత్యము, అంతే చట్టము కూడా. దైవజనులారా, దేవుని అర్థం చేసుకోవాలి. అందుకే యెషయా 1:3 దేవుడు అంటున్నాడు, ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఒక్క కుక్క తన యజమాని అర్థం చేసుకుంటుంది, కానీ మీరు నేను యజమానుడిగా కూడా నేను ప్రవర్తించట్లేదే. నేను ప్రభుని, నీ తండ్రిగా నేను ప్రవర్తిస్తున్నాను. తండ్రిగా నువ్వు అర్థం చేసుకోలేవా? అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకున్న నాడే నా స్వస్థత నీ దగ్గర ఉంటుంది అని దేవుడు అంటున్నాడు. అదే మనం చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6:12 నుంచి ధ్యానించిన దేవుడు ఇలా అంటున్నాడు. 1 Corinthians chapter 6 verse 12 onwards. Someone will say, I am allowed to do anything. Yes, but not everything is good for you. I could say that I am allowed to do anything, but I am not going to let anything make me its slave. Someone will say, food is for stomach and stomach is for food. Yes, but God will put an end to both. ఎంత మంచి మాట అండి. దేవుడు అంటున్నాడు 1 కొరింథీయులకు రాసిన లేఖ 6:12 నుంచి పౌలు గారితో మాట్లాడిన మాటలు ఇవి. దేవుడు అంటున్నాడు, నీవు అనుకోవచ్చు నేను ఏమైనా చేసేయవచ్చు. ఎస్, నువ్వు చేయవచ్చు, నువ్వు ఏదైనా చేయవచ్చు, కానీ ఏది మంచో ఏది చెడో నీకు ఎట్లా తెలుస్తుంది? ఏదైనా చేయడం అంటే చెడు మాత్రమే చేస్తావా? నువ్వు చేసిన చెడు వల్ల పరలోకంలో అంగీకరింపబడుతుందా? ఈ భూలోకంలో, పరలోకం పక్కన పెట్టు, నువ్వు భూలోకంలో ఒక చెడు చేసి, ఒక హత్య చేసి వచ్చి నేను హత్య చేయడం మంచి కార్యము అంటే ఈ లోకం నిన్ను అంగీకరిస్తుందా? అంగీకరించదే. నీవు నమ్మిన లోకం నిన్నే తప్పు అని వేలెత్తి చూపించినప్పుడు పరలోకంలో నువ్వు ఎలా అంగీకరింపబడతావు? తిరస్కరింపబడతావు తప్ప. అందుకే నా అంటున్నాడు, నేను ఏమి చేసినా అది మంచే అని నువ్వు అనుకుంటుంది మూర్ఖత్వం. అలా కాదు. అలా చేస్తే నువ్వు పాపానికి, లోకానికి బానిసగా మారిపోతావు. నువ్వు బానిసగా మారడం నాకు ఇష్టం లేదు. నా రక్తాన్ని కార్చి నేను వెల్లడించి కొన్నది నువ్వు బానిసత్వంలో ఉండడానికి కాదు. నువ్వు ప్రభునిలో ఆయన బిడ్డగా జీవించుటకు, నీకు జీవం ఇచ్చినది ఆయన బిడ్డగా, నువ్వు నడిపించుచున్నది ఆయన బిడ్డగా, నువ్వు పరిపాలించుచున్నది ఆయన బిడ్డగా, నిన్ను ప్రతీది చేయమని చెప్పి ఉన్నది ఆయన బిడ్డగా, ఆయన క్రియలను బట్టి, నీ స్వయముగా కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే అంటున్నాడు, కడుపు ఉంది తినుటకు, తిండి ఉంది కడుపు గురించి అని చాలా మూర్ఖపు మాటలతో జీవిస్తున్నారు. ఉండవచ్చు, కడుపు ఉన్నదే తినడానికి, తినడం ఉండే కడుపు తినడం ఉందే కడుపు గురించి అని మనం అంటున్న మాట సత్యమే. కానీ ఆ రెండుని పుట్టించువాడు నా ప్రభు. ఆయన తలుచుకున్న రెండుని ఆపగలడు. ఒక 102 ఫీవర్ వచ్చేస్తే నువ్వు కడుపు నిండా భోజనం చేయగలవా? చేయలేవు. నోరంతా ఆశ్చర్లు వచ్చేస్తాయి, పొక్కిపోతాయి నోరంతా, నువ్వు ఏమి తినలేవు, గంజి దాగి బతకాలి. అప్పుడు ఎందుకు నువ్వు కష్టపడ్డది? ఆ కడుపుకి, ఆ అన్నం. నువ్వు అంటున్నావు కష్టపడిందే ఈ కడుపు గురించి, ఈ కడుపు ఉందే తినడానికి. ఉట్టిగా కూర్చొని తినేవాడు ఏమంటాడు? ఆకలి అవుతుంది, కడుపు ఎందుకుంది, అన్నం పెట్టు. కడుపుగా ఆకలి కావాలి కాబట్టి కష్టపడాలి. నేను కష్టపడుతుంది కడుపు గురించి అంటున్నాడు, కానీ ఈ రెండుని నడిపించేవాడు ప్రభు. ఆయన తలంచిన ఆ రెండుని ఆపగలడు. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వకు, అర్థం చేసుకో. మత్తయి 4:4 కేవలం ఆహారం వల్ల కాదు, వాక్కు వలన కూడా ఆయన జీవించాడు. నా ఆత్మకు వాక్కే అవసరం. కావున వాక్కు నీ జీవితంలో ఎంత అవసరం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్కులో జీవించు. నా వాక్కును బోధించి జసిపోతూ దేవుడు అదే అన్నాడు, వెళ్ళు
గురువులకు చెప్పు, ప్రవక్తలకు చెప్పు, యూదా పట్టణంలో పళ్ళకు వెళ్ళి నా ధర్మశాస్త్రం గురించి బోధించమని చెప్పు. ఈరోజు ఈ లోకం బస్టు పట్టిందంటే వాక్కు లేక. మన క్రైస్తవ కుటుంబాలు అడగంటిపోతున్నాయి. మన జీవితంలో ఎదుగుదల లేదు, మన కుటుంబంలో శాంతి సమాధానం లేదు. ఎందుకంటే మనం వాక్కుని అర్థం చేసుకోలేదు, దేవుని అర్థం చేసుకోలేదు. అప్పుడు ఎలా నువ్వు జీవిస్తావు? అందుకే ఆయన అంటున్నాడు, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 13-14 వచనాలు. Yes, but God will put an end to both. The body is not to be used for sexual immorality, but to serve the Lord. And the Lord provides for the body. God raised the Lord from death, and He will also raise us by His power. You know that your bodies are parts of body of Christ. Shall I take a part of Christ's body and make it for the body of a prostitute? Impossible. Or perhaps you do not know what the man who joins the body to a prostitute becomes physically one with her. ఎంత పెద్ద మాట అండి. ఆయన అంటారు చాలా స్పష్టంగా, దేహం ఉంది కేవలం శారీరక పాపానికి కాదు, నన్ను సేవించుటకు, నన్ను ఆరాధించుటకు, నన్ను మహిమపరచుటకే నేను నీకు శరణం ఇచ్చున్నాను. ఆ శరణం నా ఆలయం అని అంటున్నాను. నువ్వేమో పాపంలో పడి రోజు నువ్వు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, శరీరాన్ని అమ్ముకుంటున్నావు, శరీరాన్ని కొనుక్కుంటున్నావు. ఇది తప్ప. ఆపో. నీ దేహం ఉన్నది నన్ను సేవించటకి, నీ చూపు ఉంది నా వాక్కు చదువుటకు, నీ చెవులు ఉంది నా వాక్కు వినుటకు, నీ నోరు ఉంది నా వాక్కును బోధించటకు, చేతులు ఉన్నాయి నన్ను ఆరాధించడానికి, కాళ్ళు ఉన్నాయి నా వాక్కును మూలములను తీసుకెళ్లి అభాగ్యులకు, అనారోగ్యులకు నా వాక్కును తెలియపరచటకు నేను ఎన్నుకున్నాను. అది మర్చిపోకపోయే సహోదరా అని దేవుడు వాక్కు దగ్గర హెచ్చరిస్తున్నాడు. అదే కాక ఆయన ఏమంటున్నాడు, నీ దేహం యేసుక్రీస్తుని దేహంలో ఒక భాగము. నీ దేహము యేసుక్రీస్తు దేహంలో ఒక భాగము. ఒకవేళ యేసుక్రీస్తు శరీరం నుంచి ఏదైనా ఒక భాగము తీసుకెళ్ళి ఒక వ్యభిచారి చేతిలో పెడితే ఆ స్త్రీ ఏం చేస్తుంది? వ్యభిచారి స్త్రీ ఏం చేస్తుంది? తనకు వ్యభిచారం ఒకటే చేయడం వచ్చు కాబట్టి దేవుని నుంచి, యేసుక్రీస్తు శరీరం నుంచి ఒక శరీరాన్ని తీసుకువెళ్ళి ఆ వ్యభిచార చేతికిస్తే ఆ వ్యభిచార స్త్రీ ఆ దేవుని యొక్క బాడీ పార్ట్స్ని, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క దేహం నుండి ఒక భాగాన్ని తీసుకెళ్ళి వ్యభిచారానికే ఉపయోగిస్తుంది. అలా చేస్తున్నావు నువ్వు అంటున్నాడు ఆయన. నువ్వు అలా చేస్తున్నావు. నా దేహంలో నువ్వు ఒక భాగానివి, నిన్ను అమ్ముకోబోతున్నావు అంటే నువ్వు నన్ను అమ్ముతున్నట్టే. నిన్ను ఎవరు కొనుక్కున్నానంటే వ్యభిచారానికి నన్ను నేను అమ్ముకున్నట్టే. ఇది తెలియక, సత్యం తెలియక మనం పాపాలు చేస్తూనే ఉన్నాం. దేవుడు నిన్ను నిలబడించినది, నీతో ఆయన నిలబడుతున్నది, నిన్ను చేస్తున్నది, నీకు ఆయన బోధిస్తున్నది ఆయన మహిమకు. ఇది మర్చిపోయి నీ సొంతంగా నువ్వు జీవిస్తున్నావు, రాజ్యం నువ్వు చేస్తున్నావు. నేను అడిగేవారు లేరనుకుంటున్నావా? దేవుడు గుడ్డివాడా? దేవుడు చౌటివాడా? నీ ప్రతి ఒక్క పాపాన్ని తన మోక్ష పాదం నుంచి చూచువాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఆయన నిన్ను చేస్తున్న ప్రతి కార్యంను చూస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మర్చిపోకు. ఏ మానవాళి గురించి నువ్వు భయపడరాదు, ఏ మానవాళి గురించి నువ్వు నిలబడడానికి రాదు. ప్రభు నీకు బోధిస్తున్నాడు. ఆయన బోధనకు నువ్వు చెవివెగ్గి విను. ఆయన అందుకే అంటున్నాడు, ద స్క్రిప్చర్ సేస్ quite plainly, the two will become one body, but he who joins himself the Lord becomes spiritual one with him. రెండు దేహాలు ఒక ఆత్మగా కలవచ్చు, కానీ ఆత్మ ప్రభుగా ఉండాలి, ఆత్మ ప్రభుదై ఉండాలి, ఆత్మ ప్రభునిలో నడిపింపబడాలి. అప్పుడే ఇద్దరు ఒక్కరుగా అవుతారు. మనం రెండు శరీరాలైనా మన మనసు ఒక్కటేనండి అని కూతురు కోయడం కాదు, మాటలు మాట్లాడడం కాదు. నిన్ను మబ్బపెట్టుకున్న మాటల కన్నా నిన్ను నీవు తెలుసుకునే వాక్యాలను విని నిన్ను మబ్బపెట్టుకోవడం మానేసి ప్రభుని వాక్యాన్ని విను. డోంట్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ బై యువర్ ఓన్ థాట్స్. గెట్ సాటిస్ఫైడ్ విత్ ద స్క్రిప్చర్ ఆఫ్ గాడ్, knowing the truth that my God is leading me, and He is the one who makes me to walk, and He is the one who makes me to live, and He is the one who shows His glory through me to this world. This is what you have to realize. Preach the word, listen to the word. అందుకే సామెతల గ్రంథము 107వ అధ్యాయము
19-20 ఉంటుంది, స్వస్థత కేవలం దేవుని వాక్కు వలన వస్తుంది. జోనా 2:9 విడుదల దేవునికే సాధ్యము. ఆ పవిత్ర గల దేవుడు ఆయన వాక్కు ద్వారా నేను జీవించగలను. కనుక దైవజనులారా, వాక్యాన్ని బోధించండి. బోధించకు రాకపోతే ఆయన బోధనని వినండి. ఎందుకంటే బోధించే వారు సొంతంగా బోధించట్లేదు, ప్రభుని శక్తితో బోధిస్తున్నారు. ప్రభువే వాళ్ళకు వచ్చి బోధిస్తున్నారు. అందుకే మత్తయి 10:20 నేను కాదు నేను మాట్లాడేది, నా యందు నా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఆయన మాటకు నేను చెవివగ్గి వినాలి. ఆయన మాటను బట్టి నేను జీవించాలి. ఆనాడే నేను సంపూర్ణమైన బిడ్డగా జీవిస్తాను. కాబట్టి దైవజనులారా, వాక్య పరిచయని అంత సులభముగా తీసుకోవద్దు. వాక్య పరిచయ కథ చేసుకుందాంలే టైం ఉన్నప్పుడు అని అనరాదు. వాక్యే సమస్తము సర్వమై ఉన్నది. ఆ వాక్యే నడిపిస్తున్నది, ఆ వాక్యే నడిపించుచున్నది, ఆ వాక్యే నడిపించగలదు. కావున వాక్కులో జీవించు, వాక్కును పట్టుకో, వాక్కు ద్వారా నువ్వు ప్రభుని జ్ఞాపకం చేసుకో, ఆయన అర్థం చేసుకో. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని బలపరుస్తుందని, ఆయన కృపను బట్టి, ఆయన మహిమను బట్టి మీరందరూ కూడా ప్రభుని సన్నిధిలో జీవిస్తారని తలంచుతూ ప్రభుని దేవుని ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని ఇతరులకు పంచండి. ప్రభుని సన్నిధిలో నిత్యము నిరంతరము ఆయన వాక్కులో జీవిస్తూ ఆయన స్వస్థ పొందుకుంటూ ఆయన బిడ్డలుగా జీవింతురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.